పెద్దశంకరంపేట మండలం మల్కాపూర్ మసీదులో అగ్ని ప్రమాదం సంభవించి రంజాన్ పండుగ రోజు ఇలా జరగడం చాలా బాధాకరమని గ్రామంలోని ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం ఎలా జరిగిందనే విషయం తెలియాల్సి ఉంది. గ్రామంలో ఎవరికి ఎటువంటి జ్వరం కానీ ఎటువంటి గాలి ఉన్నా ఇక్కడికి వచ్చి మొక్కితే తక్కువవుతుండే అని ప్రజలు వాపోతున్నారు. ఈ అగ్ని ప్రమాదంలో మొహరంకి సంబంధించిన దట్టీలు కాలిపోయాయని, సుమారు 50,000 వరకు ఆస్తి నష్టం జరిగిందని గ్రామస్తులు తెలిపారు. స్వామికి ఏం కాలేదు. మళ్ళీ అందులో స్వామికి డోర్ ఉన్నది. లోపల పంజి ఉంటది, పెట్టెల అక్కడ పెట్టింది కదా, ఆ పెట్టెల పంజి ఉంటది. వీటికి ఏం కాలేదు, ఒక పంజి ఉంది కదా అందులో జర లోపలికి ఏం కాలేదు. కార్యక్రమం చేస్తాం. ఎప్పటికీ కాదు, ఇరవై పండుగలు కాదు, ఎప్పటికీ వస్తూ ఉంటారు, తీసుకుంటారు, పోతారు. మళ్ళీ ఏంటంటే ఇలా పంజాలు ఉన్నాయి, ఇలా లోపల పైన పెట్టిన పంజాలు ఇల్లు ఉంటాయి. అన్నిటికి ఏం కాలేదు, అంటే దేవుడికి ఏం కాలేదు. ఈ తడకలు, అవి బాలాలు, బోర్డులు అవి కాలిపోయాయి. ఈ గోడ వీడియో తీయాలనుకుంటే ఆయనకి నా అపాయం అవుతుండే అని సల్లార్పేసినాం. వైర్ అక్కడ గుంజేసి అనుకోకుండా జరిగిన సంఘటన దేవుని దగ్గర. ఇది వాళ్ళకే కాదు, ఊరికి మొత్తం కొంచెం మంచిది కాదు పద్ధతి కాబట్టి కొంచెం దీనికి కూడా మా తరపున కాకుండా గవర్నమెంట్ తరపు నుంచి కూడా ఏదైనా సహకారం ఇస్తే మాకు కొంచెం సంతోషం ఉంటుంది. దేవునికి సాయం చేసినట్టే, మాకే కాదు ఊరికి కొంచెం సాయం చేసినట్టు ఉంటుంది. ఇల్లే కాకుండా గవర్నమెంటే కాక ఎవరైనా పెద్దలు కూడా దాతలు ఉంటాయి. 1:30కు బాగా టైం సార్. అందరు ఎండలో అనుకున్నారు, ఎండకు ఉన్నారు కదా, జర అలసిపోయి మిగతా పని చేసుకున్నారు. అందరు ఎండలో వండుకున్నప్పుడు అది ఓలకు తెలియదు. అది ఏంటంటే ఊరుకు ఇది మాకు చల్లదనం ఉండే ఇది తావు. మా పిల్లలకు జ్వరాలు వచ్చినా, పెద్దలకు జ్వరాలు వచ్చినా కాలు బొట్టు పెట్టుకొని ఇంటికి పోయినామంటే 2 రోజులు హుషారవుతుంది. ఈ దవాఖాన పట్టదు, ఏది పట్టది. అసలు దానికి ఇట్లా ప్రమాదం జరిగిందంటే ఈ పది మా రంజాన్ పండుగ. రంజాన్ పండుగ నిన్న ఉగాది అయింది. ఇప్పుడు రంజాన్ పండుగ మా ఊరికి అపాయం ఉన్నది అన్నట్టు మేము అపాయం ఇస్తాం. ఎట్లా చేసినా మీరు మనసు మీద తీసుకొని ఏమని చేస్తే సహకారం చేయాలని మా మనస్ఫూర్తిగా